వెల్కమ్ టు ట్రిగర్ సుందర్. చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ పూజారి రంగరాజన్ గారి మీద దాడి చేసిన ఎవరైతే రామరాజ స్థాపకుని చెప్పుకున్నటువంటి ఆయన పేరు కూడా నాకు పలికే ఉద్దేశం లేదు. ఆయన బయటకు వచ్చి మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలు కూడా చేసిన సందర్భాన్ని మనం చూసినాం. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు హిందూస్థాన్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా జై భారత్ సంస్థల జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహార రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. చెప్పండి, ఈయన ఈ రామరాజ్య స్థాపకుడు, ఇక్ష్వాకుల వంశ ఉద్ధారకుడు నేను చెప్పుకుంటున్నా. ఆయన ఏదైతే పూజారి పైన దాడి చేసినారు మన రంగరాజన్ గారి పైన, ఆయన వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసుకుంటూ చాలా ఘనంగా చేయకూడని కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఇంటర్వ్యూ చూసారు. ఎట్లా చూడాలి పరిస్థితిని? ఈ పర్వర్ట్ సైకోపాత్ క్రిమినల్ ఎవరి గురించి మనం మాట్లాడేమో తెలియకుండా పోతుందేమో జనానికని పేరు చెప్తున్నాను, వీరరాఘవరెడ్డి అని. ఎందుకంటే మళ్ళీ చాలా మందికి తెలియదేమో అని. అతని గురించి మనం చూస్తే అతను ఏ స్థాయి సైకోపాత్, ఏ స్థాయి క్రిమినల్ గా, ఏ స్థాయి పర్వర్ట్ గా, ఉన్మాదిగా మారాడనేది అర్థమవుతుంది. హిందూ మతంలో, సమాజంలో ఒక గౌరవ ప్రపత్తులు మన గతంలో అనుకున్నాం. ఎంతో కొంత ఉదారవాద అభిప్రాయాలు, ఎంతో కొంత కొన్ని విలువలు కలిగినటువంటి ఒక జ్ఞాన సంపన్నుడు, ఒక మంచి వ్యక్తి, ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తి అయినటువంటి రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. ఆ దాడిని మనం అంతా కూడా ఖండించాము. నాకు తెలిసి ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు, వాళ్ళు వీళ్ళని లేకుండా అందరు ప్రముఖులు కూడా ఆయనకి తెలియజేశారు. తెలియజేయకుండా కొంచెం దాన్ని ఏమంటారంటే బెసిగినటువంటి వాళ్ళు, ఊగిసలాడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా హిందూ మతం మా శిబిరం నుంచే, ముఖ్యంగా బీజేపీ నుంచి రాజా సింగ్ గారు ఆయన కొంచెం ఏమిటి ఇంత ఆయన ఖండించాల్సిన పని ఉంది ఈ దాడిని అనే మాటలు మాట్లాడడం అనేది కొంత జరిగింది. కిషన్ రెడ్డి గారు ఖండించారు. వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారని మనం అనుకున్నాం. వాళ్ళు ఎప్పుడు ఏం తెలుసుకున్నారో మనకు తెలియదు ఆ విషయం. చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు సాధారణంగా ఇలాంటి విషయాలు పట్టించుకున్నటువంటి సిపిఎం నుంచి కూడా వెళ్ళి మాట్లాడడం అనేది మనం చూసాం. ఎలాగే రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా, మంత్రులు వెళ్ళారు, అందరూ కూడా ఖండించారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం, యూట్యూబర్స్ రకరకాలైనటువంటి చిత్రమైనటువంటి పోకాళ్ళు పోయారు. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే రంగరాజన్ గారి మీద ఇంటికి వెళ్ళి ఏదో ఒక సానుభూతిని పైపైన తెలియజేసే ప్రయత్నం చేశారు తప్ప ఒక్క సంస్థ గాని, ఒక సంఘం గాని, ఒక చిన్న కార్యక్రమం కూడా చేయలేదు. నాకు తెలిసి, నేను చూసినంత వరకు. స్కైలాబ్ బాబు గారి కేవీపీఎస్ నాయకత్వంలో చొరవ తీసుకొని ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు, ఒక కార్యక్రమం. రెండు, మేము వేదనాథము, శాంతివాదం అనేటువంటి పేరు మీద వేద పట్టణం ఏర్పాటు చేసి అనేక మందిని పిలిచి దాన్ని ఒక లైవ్ మీరు కూడా మన ఛానల్ ఇవ్వడం అనేది జరిగింది. అది నాకు తెలిసి ఈ రెండు కార్యక్రమాలు తప్ప కార్యక్రమ రూపంలో ఒక కార్యక్రమం జరగలేదు. ఇంటికి వెళ్లి చెప్పడం, ప్రకటనలు చేయడం మాత్రమే చేశారు. నేను అడుగుతున్నాను, ఈ విషయం మీద ఒక కార్యక్రమం చేయాలని మీకు ఎందుకు అనిపించలేదని ఈ హిందూ సంస్థలని చెప్పుకునేటువంటి ఉన్మాద సంస్థలు నేను అడగదలుచుకున్నాను. అలాగే యూట్యూబర్లు కూడా. అయిపోయిందా అంటే ఇది ఒక వైఖరి నడుస్తా ఉంది. ఆసిఫా మీద అత్యాచారం చేసినటువంటి వాడు హిందూ అయితే మనం మద్దతు ఇస్తాం. అదే కనుక ఒక పసిపాప మీద ముస్లిం వచ్చేస్తే ఊరవాడ గగ్గోలు పెడతాం. మణిపూర్ లో అమ్మాయిల్ని నగ్నంగా ఊరేగించి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని తడుపుతూ వీడియోలు చేసినటువంటి, వాళ్ళ మీద అత్యాచారాలకి, హత్యలకి పాల్పడేటటువంటి దుర్మార్గులు వాళ్ళు హిందువులు. ఆ విధంగా అత్యాచారాలకి, హత్యలకు గురైనటువంటి వాళ్ళు క్రైస్తవులు అయ్యేసరికి అది మనకు వార్త కాకుండా పోయింది. అదే గనక ఈ విధంగా అమ్మాయిల పట్ల క్రైస్తవులు, ముస్లింలు వ్యవహరించారనే వార్త వచ్చి ఉంటే వాళ్ళు గిరిజన తెగలు, వాస్తవంగా ఇక్కడ తెగలే ప్రాధాన్యత అంటే మత ప్రాధాన్యత లేదు. కానీ అట్లా చేసినటువంటి వాళ్ళు ముస్లింలు అయి ఉంటే, క్రైస్తవులు ఉంటే ఊరు వాడ యాగి చేసి మీటింగ్లు పెట్టేవారు. అలాగే కాశీనగర్ క్షేత్రాన్ని కోరుకుంటేటువంటి వాళ్ళు వీళ్ళ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం, సెంట్రల్ కేంద్రంలో వాళ్ళది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పవన్ కళ్యాణ్ గారు, మోడీ. ఈ సందర్భంగా చెప్పులు ఒక్క సంస్థ ఏ కార్యక్రమం చేయదు, ఎవరు కూడా ఏ చిన్న ప్రకటన చేయరు. ఇంకా దాన్ని ఇంకా దుప్పటి కప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మన విజయశంకర్ స్వామి గారు హిందూస్థాన్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, అన్నమయ్య కళాక్షేత్రాల తరపున అక్కడికి వెళ్ళటం, వెంటనే లోకేష్ ప్రకటన రావటం, దాన్ని మనం ఇంకా దాన్ని డిమాండ్ చేస్తే పట్టా చేయలేదనేటువంటి అభిప్రాయంతో కడప జిల్లాలో బ్రహ్మాండమైన కార్యక్రమం మనం చేసాం. మిగతా సంస్థ ఎందుకు చేయట్లేదు? అలాగే రంగరాజన్ గారి మీద దాడి జరిగితే దాడి చేసిన వాడు వీరరాఘవరెడ్డి కాకుండా ఉస్మాన్ అలీ ఖాన్ లేకపోతే మరొక వ్యక్తి అయి ఉంటే కనుక ఊరు వాడ మా పూజారులకు రక్షణ కల్పించండి, బాలాజీ టెంపుల్ లో ఉన్నటువంటి ఆయన అంత ప్రముఖుడు అయినటువంటి వ్యక్తి మీద వీడు దుర్మార్గులు చేశాడని తగలబెట్టేవారు. లేకపోతే లక్షల మంది పోగుపడి అసలు ప్రతి గల్లీలో కూడా మనకు ఊపిరి రాకుండా చేసేవారు. కానీ ఒక్క కార్యక్రమం చేయలేదు. ఇప్పుడు ఈ సినారియో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మనిషి బయటకు వచ్చాడు. సాధారణంగా ఓ చిన్న లోపలికి ఆ ఇంట్లో చొరబడినటువంటి కేసును, తర్వాత దాడి చేసినటువంటి కేసు ఉంటుంది తప్పితే దాన్ని హత్యాప్రయత్నంగా ట్రీట్ చేసి ఉండకపోవచ్చు, చాలా ఇంపార్టెంట్ క్రైమ్ గా వాళ్ళు ట్రీట్ చేసి ఉండకపోవచ్చు. అందువల్ల ఆయన తొందరగా బయలు దొరికింది. బయలు దొరికితే బయటకు వచ్చినటువంటి మనిషి సాధారణంగా సైలెంట్ ఉండాలి. అదేమి లేకుండా మళ్ళీ ఈ మతోన్మాద ఛానల్స్, ఇప్పుడు నేను ఒక ఛానల్ లో చూశాను,
ఇంకా మిగతా ఛానల్స్ కూడా క్యూ కడతాయని అనుమానంగా ఉంది. ప్రమాదకరమైనటువంటి ఆందోళనకరమైన పరిణామం ఒకటి ఏంటంటే ఆయన మాట్లాడిన చెత్త ఏమిటనేది వేరే విషయం, కానీ కింద పెట్టినటువంటి వందల కామెంట్లన్నీ కూడా ఆయన మద్దతు ఉన్నాయి. ఆయన ఎంత ప్రముఖుడు, ఎంత మేధావి. ఎవరు అంటే చిలుకూరు బాలాజీ స్వామి మీద దాడి చేసినటువంటి ఈ యొక్క క్రిమినల్ వీరరాఘవరెడ్డి ఆయనకు అనుకూలమైన కామెంట్లు మొత్తం అసలు వ్యతిరేకం ఒకటి కూడా లేదు, ఒక్కటి లేదు. వందల కామెంట్లు అన్ని కూడా అనుకూలమే. అందరూ పొంగిపోతున్నారు. ఒక వీరుడు వచ్చాడు, ఒక సైన్యం పెట్టాడు, ఒక పోరాడుతున్నాడు, వాడు 2 బొట్లు పెట్టుకుని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు చట్టాల పేర్లను కోట్ చేస్తూ వాడిని అరెస్ట్ చేస్తా, వీడిని అరెస్ట్ చేస్తా అంటూ కొన్ని గీతా శ్లోకాల్ని వాడికి ఇష్టం వచ్చిన భాష వాడు చెప్పుకుంటూ ఈ రామాయణంలో అంతా ఈ భూమి అంతా ఇక్ష్వాకులదే అనే వెర్రిబోదుల మాట చెప్పుకుంటూ ఈ భూమి అంతా ఇక్ష్వాకులదే కాబట్టి మేము ఇక్ష్వాకు సైన్యం అనేటువంటి పిచ్చి మాటలు చెప్తున్నాడు. అసలు ఒక్కడికి ఇంగితం పని చేయట్లే. భూమి అంతా ఇక్ష్వాకులది అయితే భారతదేశం ఎందుకు వాడిని ఎక్కడన్నా అరబ్ దేశాలకో లేకపోతే యూరోప్ దేశాలకు వెళ్ళి పనిచేయమని చెప్పండి. భూమి అంతా ఇక్ష్వాకులది ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు? మరి 15 నిమిషాల్లో మొత్తం అందరిని నిర్మూలిస్తారని అక్కడ ఆయన ఓవైసీ గారు చెప్పాడు, అక్బర్ ఓవైసీ. నాకు కంప్లైంట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా సక్రమంగా దాన్ని కేసు పెట్టి నడిపించుంటే ఆయన శిక్ష పడి ఉండేది. ఎందుకంటే వీడియో సాక్షి కూడా ఉంది. దాన్ని వాళ్ళు డైల్యూట్ చేశారు, మరి సక్రమంగా నిర్లక్ష్యం చేశారు, కానీ శిక్ష పడలేదు అతనికి. ఈ బాధ ఖచ్చితంగా మతోన్మాది కాబట్టి వాడు తప్పించుకుంటే బాధే ఉంటుంది. నీ పదే ఈ మాట ఏం చెప్తాడు వీరరాఘవరెడ్డి, నువ్వు వెళ్ళి దాడి చేసేది ఉంటుంది, వాడి ఇంటికి పోవాల్సి ఉంటుంది. ఎందుకు పోలే? మరి నేను బొమ్మని ప్రోత్సహించట్లే, లాజిక్ ఏంటంది దీని వెనకాల. ఇప్పుడు ఏమీ సంబంధం లేనటువంటి రంగరాజన్ దగ్గరికి పోయి ఈ హిందూ వ్యవస్థలో 100,000 మంది అర్చకులు ఉన్నారండి ఊళ్ళలో. ఈ అర్చకులట ప్రతి ఒక్క అర్చకుడు ఈ వీరరాఘవరెడ్డి గారి ఈ దరిద్ర సంస్థకి ప్రతి అర్చకుడు కూడా 27,000 గ్రామాలట. వాటి లెక్కలు చూడాలి. 27,000 మంది సైన్యం ఈయనకి అప్పచెప్పాలంట. ఏం చేస్తాడో తెలియదు వాళ్ళందరినీ. అప్పచెప్పకపోతే ఈయన నిలదీస్తాడంట, ఇళ్ళకి వెళ్తాడంట, కొడతాడట, లేకపోతే ఈ నీచమైన పనులని చేస్తాడట. ఇవన్నీ చెప్తుంటే ఇంత చెత్తగా, ఇంత అబ్సర్డ్ గా, అభ్యంతరకరంగా నువ్వు ఎవరు మాట్లాడుతున్నావు? అసలు ఎవరు అనేటువంటి ఆగ్రహం రావాల్సింది పోయి ఈ సమాజం, ఈ హిందూ సమాజంలో ముఖ్యంగా ఈ మతోన్మాద మత్తు ఏ రకంగా దిగిపోయిందంటే వీళ్ళు మత్తుకు ఇలా తల ఊగిస్తూ చాలా గొప్ప వీరుడు వచ్చాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా పాడుతున్నాడు, చాలా నాలెడ్జ్ కలిగినాడు. ఏ నాలెడ్జ్? నీ బొంగు నాలెడ్జ్. ఇదేం పని? అదే కాకుండా ఇంకొన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఆ మహానుభావుడి మీద ఒక దాడి కాకుండా ఇప్పుడు 2వ దాడి ప్రారంభమైంది. నేను బాధపడుతున్న విషయాన్ని. ఎందుకంటే ఆయన మా సభలకు వచ్చి ఉన్నాడు, మిత్రుడు ఆయన. ఏం దాడి చేస్తున్నాడు? ఎలాంటి దాడి? ఏమంటున్నారు ఆయన? ఇంటర్వ్యూలో చూసారండి, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడట చాలా అభ్యంతరకరమైన విషయం ఒకటి కనిపించిందట. అంతే చెప్తాడు, ఇంకేం చెప్పడు. ఆ అభ్యంతరకరం ఏమిటో చెప్పడు. అంటే మీరు ఓపెన్ మాడతాం అభ్యంతరకరం అంటే సిగరెట్లు లేకపోతే మందు. కింద కామెంట్లు వస్తాయండి, అమ్మాయిలతో రాసలీలను కూడా పెట్టి దరిద్రులు ఉన్నారు. పెద్దవారైనటువంటి వారి తండ్రి గారికి సేవ చేసుకుంటూ ఆయన ఒక ఆధ్యాత్మికమైన విలువలతో ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు అసలు ట్రెస్ పాసింగ్ సంబంధం లేకుండా ప్రైవేట్ ఇంట్లో నువ్వు చొరబడ్డాక అసలు చొరబడ్డాక కాకుండా నేను చూసాను ఆయన నా కాళ్ళు పెట్టుకోవడం చెప్తావా? ఇది ఇమ్మీడియట్ గా ఈ కేసు మీద ఆయన అరెస్ట్ చేయాలని అడిగితే ఇలా ఓపెన్ గా ట్రెస్ పాసింగ్ అనే దాన్ని హైలైట్ చేసుకుంటూ నేను చేశాను అని మాట్లాడుతుంటే ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా వాళ్ళు గుర్తుంటారు, ఎలా మాట్లాడతామని మాట అనాలి. ఆ మాట అనట్లేదు వాళ్ళు. అలా చెప్పడం కాకుండా జిఆర్ స్వామి పేరు కూడా తీయడం జరిగింది. జిఆర్ స్వామి వాళ్ళ 1000 సంవత్సరాల ఒక సంప్రదాయానికి ఆయన ప్రతినిధి. ఆయన మీద చేసిన ఆరోపణ ఏంటంటే కేసీఆర్ కి నీకు శిష్యుడే కదా, నువ్వు ఆయన కూడా చెప్పేది. జిఆర్ స్వామి ఏం చేయాలో ఇదే చెప్తాడు, రంగరాజు గారు ఏం చేయాలో ఇదే చెప్తాడు, కంచికామకోట పెట్టాలి ఇదే చెప్తాడు. వీళ్ళంతా కూడా ఈయన సైన్యం పోగు చేసి వీరరాఘవరెడ్డి గారు ముందు పెడితే ఈయన సైన్యాన్ని నడిపిస్తాడంటే హిందువులు ఇంతమంది ఇలాగ తలలు ఆడించేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం తలెత్తిందంటే అసలు దుర్మార్గం కనిపించట్లేదంటే ఇది చేసినటువంటి వాడు హిందూ అయితే మనం చేస్తే ఒకటే ప్రశ్న అడుగుతాను, ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి కనుక, ఈ పనులు చేస్తున్నటువంటి వ్యక్తి కనుక అతను వేరే మతస్థులు అయితే మీరు అంగీకరిస్తారా? మన సమాజంలో ఇది పెరిగిపోతుంది కూడా మనకి ఖండించాల్సి వస్తుంది. ఏమంటే త్రిశూల దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళు ముస్లింస్ ఇదే విధంగా ఊరు వాడ కత్తులు పంచితే మీరు ఒప్పుకుంటారా? దాన్ని మీరు ఎంత ప్రమాదకరంగా మీరు మాట్లాడతారు? హిందువులు అయితే పని చేయొచ్చా? హిందువులు అయితే రేపులు చేయొచ్చా? ఆ అమ్మాయి బిల్కిస్ అనేటువంటి ఆ అమ్మాయి మాస్ రేప్ చేసినటువంటి వాళ్ళు జయశ్రీరామ్ అనే పేరు మీద విడుదల చేసి ఊరేగిస్తారా? వీళ్ళు ఈ పనులు అయితే వీళ్ళు చేయొచ్చా? ఎందుకు హిందువులు సైలెంట్ గా ఉన్నారు? ఇది మన మతమా? ఇది మన విలువలా? ఎవరైనా చెప్పారా? శ్రీరాముడు ఎప్పుడైనా ట్రెస్ పాస్ చేశాడు ఎవరింటికైనా వెళ్ళి? రావణాసుడికి ఎంత మర్యాద ఉండవు రావణాసుడితో. రావణాసుడు చనిపోయిన తర్వాత రావణాసుడికి అంత్యక్రియలు చేయండి అని విభీషణుడికి చెప్తాడు. విభీషణుడు నేను చేయని చెప్తాను, రామాయణ విషయం చెప్తాను నేను చేయను అంటాడు. చేయనంటే రాముడు అంటాడు ఇప్పుడు చనిపోయాడా మరణాంతాన్ని వేరాడు, ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనకి నాకు ఏ వైరం లేదు. అంతేకాదు నువ్వెలాగో నేను అలాగా అంటే నేను కూడా సోదరుడు ఆయనకి అన్నాడు. ఎటువంటి సంస్కారం భార్యను ఎత్తుకెళ్ళిపోయినటువంటి మనిషి మీద యుద్ధం చేసి ఆయన చనిపోయిన తర్వాత ఆయన నాకు సోదరుడు అని చెప్పగలగడం అనేది ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి, విలువలు ఉన్నాయి. వేరే విషయాలు ఉండొచ్చు, మనం వేరే మాట్లాడుకుందాం. ఇటువంటి విలువల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కానీ
ఏ రాముడు ఎవరితో సంబంధం లేకుండా ట్రెస్పాసింగ్ చేశాడు, ఇళ్ళకి వెళ్ళాడా, కొట్టాడా ఎవరినైనా, లేకపోతే రేపులు చేసేవాళ్ళని, మర్డర్ చేసేవాళ్ళని జయశ్రీరామని చెప్పి మీరు అభినందనలు చేస్తారు, అలా చేశాడా? ఈ రకమైనటువంటి పద్ధతులు మనం మార్చుకోవాలి. అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ గీతలో మనం మా హిందూ రాష్ట్ర అనేటువంటిది, హిందూ భూమి అనేటువంటి విషయం మీద వాళ్ళు పాడుతున్నారు. ముస్లిం రాష్ట్రం, ముస్లిం భూమి పేరు మీద వాడు పాట రాసి పాడతారంటే మనం ఒప్పుకుంటామా? ఈ జెండా కాషాయ జెండా ఉన్నటువంటి దాన్ని భారత మాతగా ప్రచారం చేస్తున్నారు, ముస్లిం కలర్ ఉన్నటువంటి దాన్ని ప్రచారం చేస్తే ఒప్పుకుంటామా? ఈ మతం మనం ఎందుకు భరిస్తున్నాం? మన సంస్కారంలో, మన సంస్కృతిలో, మన మతంలో ఇది ఉందా అని అడుగుతున్నాను. నా డిమాండ్ అంటే వీరరాఘవరెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చేసినందుకు గాను ఆయన వెలిపించిన ఇమీడియట్ కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే ఆయన పెట్టిన ఇంటర్వ్యూ పైన కేసు పెట్టాలి. ఎందుకంటే ఆయన కామెంట్ల పైన ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన దాంట్లో ప్రైవేట్ ట్రెస్పాసింగ్ ని సమర్థించుకుంటున్నాడు, తాను గొప్ప పని చేస్తానని చెప్తున్నాడు. అదే కాకుండా అభ్యంతరకరమైన విషయాలని విష ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా సబ్జుడిస్ కేసు విచారణలో ఉండగా దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చి మాట్లాడడం అనేది అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా అవుతుంది. ఆయన బెయిల్ అర్జెంట్ గా రద్దు చేయాలి, ఈ సెక్షన్ కొత్తగా ఏం చేసిన పనికి యాడ్ చేయాలి. ఇలాంటి పర్వర్ట్ క్రిమినల్స్ మతోన్మాదులు చెడ్డగా ఉన్న వాళ్ళు చెడ్డగా ఉన్నారు, మంచిగా ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు, ఆదర్శం చూపించిన వాళ్ళు ఆదర్శం చూపించారని చెప్తే వేరే రకంగా వీళ్ళు మన పార్టీ, మన మతం, వీళ్ళు మనశక్తులు అని ఈ మతోన్మాదం మత్తుతో తలలు ఊగించవద్దు అని నేను హిందువులందరికీ వేడుకుంటున్నాను. మేము ఒక హిందూ ప్లూరాలిటీ సంస్థగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆడియో కాల్ కూడా బాగా వైరల్ అయింది. ఇలాంటి విషయాలు నా దృష్టికి తీసుకొస్తే మా ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి కూడా ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ వారికి అప్పీల్ చేద్దామండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి దుర్మార్గం చేయడమే కాకుండా దాన్ని ప్రచారం చేస్తే దీనికి ఛానల్స్ వేదికను కల్పించడం, దాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడడం, అతను తన క్రైమ్ ని చాలా గొప్పగా చెప్పుకునే విధంగా ప్రచారం చేయడం, ఒక మాస్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ బిల్డ్ చేయడానికి ప్రయత్నించడం, ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్. అంచేత దాని మీద చర్యలు తీసుకోమని రేవంత్ రెడ్డి కూడా మనం అప్పీల్ చేద్దాం. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా మేము చెప్పదలుచుకున్నది ఇది హిందూ మతం యొక్క విలువలకు విరుద్ధమైనది. ఈ పర్వర్షన్స్, ఈ క్రిమినాలిటీ అభ్యంతరకరమైనవి. అందరూ సౌఖ్యంగా ఎవరు ద్వేషం లేకుండా జీవించడమే మన యొక్క విధానం అని అటువంటి పద్ధతుల్లో పనిచేసే వాళ్ళని హిందూ ప్రతినిధులుగా మీరు అంగీకరించండి. విద్వేషం మాట్లాడే హిందూ ప్రతినిధి అంగీకరించుతారు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను, హిందువులకి ముఖ్యంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, ఒక కేసు కోర్టులో నడుస్తున్న సందర్భంగా వచ్చి ఒక ఇంటర్వ్యూల్లో చేయకూడని కామెంట్లు, చేయకూడని పద్ధతుల్లో చేసిన క్రైమ్ని మళ్ళీ బలపరుచుకుంటూ కామెంట్లు వేయడం, ఒక ఒపీనియన్ పోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ రమణమూర్తి గారు చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంగా మీరు ఈ చిలుకూరి బాలాజీ అర్చకులతోటి స్వయంగా మాట్లాడారు మీరు. మరి ఈ సందర్భంగా ఆ నేరస్తుడే బహిరంగంగా వచ్చి మళ్ళీ దాన్ని సమర్థించుకోవడాన్ని ఎట్లా చూడాలనే ప్రశ్న హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరపు నుండి రమణమూర్తి గారు క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా T10గా సెక్యులర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సమాజంలో విద్వేషానికి దూరంగా ఉండాలి, ప్రేమపూరిత వాతావరణంలో ఉండాలని కోరుకున్న T10గా మేము కూడా ప్రశ్నిస్తున్నాం. మరి ఎట్లా ఇలాంటి క్రిమినల్స్ని ఇంటర్వ్యూలు చేస్తారు, ఆ ఇంటర్వ్యూల్లో మళ్ళీ చేసిన క్రైమ్ను సమర్థించుకుంటారు అనేది కూడా ఆలోచించాల్సిన సందర్భం. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని తప్పకుండా మీకు ట్యాగ్ చేస్తాం, ఈ వీడియోని తప్పకుండా ఈ అంశం మీద స్పందించాలని కోరుకుంటున్నాం. ప్రజలారా మీరు తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.